ఛానల్. ఈరోజు నేను మీకోసమని ఒక సూపర్ హెల్తీ అయిన రసం అయితే ఒకటి చూపించేస్తానండి. చాలామంది ఇప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా వచ్చే వానాకాలం చలికాలం చాలామంది జలుబుతోని దగ్గులతోని జీర్ణశక్తితో బాధపడతారు కదా. వాళ్ళ కోసం ఈ రసం అండి. మీరైతే ఎప్పుడు ఎక్కడ చూసైతే ఉండరండి, అదైతే నేను గ్యారంటీ చేస్తాను. ఈరోజు నేను చేసే ఈ రసం మీతో పంచుకోవాలనుంది. నా ఒక్కదానికి తెలిస్తే సరిపోదు కదా, మీతో పాటు ఈ రసం ఎలా చేయాలో మీతో పంచుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇంకెందుకు కావాల్సిన వీడియోకి వెళ్ళిపోదామా ప్లీజ్ అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ దాకా చూస్తేనే నేనేం చెప్తున్నాను అనేది మీకు అర్థమైపోతుంది. ఇంకెందుకు వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే మనం రసానికి కావాల్సిన ఏంటో చూసేద్దామండి. కొత్తిమీర, చింతపండు, టమోటో. కాబట్టి ఫస్ట్ ఈ మూడు నేను ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకున్నాను. రెండుగా కట్ చేసుకున్నాను టమోటో ముక్కల్ని. రసం చాలామంది చాలా రకాలంగా చేస్తారండి, బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెద్దోళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా టేస్టీగా తింటారండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లోని చక్కగా మనం కొత్తిమీర, చింతపండు, టమోటాలు యాడ్ చేసేసుకుందాం. ఇది ఒక మనకి 10 minutes అయినా పక్కన వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. కాబట్టి మనం రసం పొడి తయారు చేసుకునే లోపల ఇది వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి, ఎందుకంటే వచ్చే చలికాలం వానాకాలం మీకు చాలా యూజ్ అవుతుందని చెప్పచ్చు. హాస్పిటల్కి వెళ్ళకంటేనే మనకి పిల్లలకి జలుబులు దగ్గులు తగ్గాలి అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది మీరు ఫాలో అయిపోవాలి. ప్రతిదానికి హాస్పిటల్ని డిపెండ్ అయ్యి ఉండకూడదు. కాబట్టి మీరు ఇంట్లోనే పిల్లలకి ఎక్కువ వీక్లీ 2 times అయినా ఇలా మీరు రసం అనేది యాడ్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు రసం పౌడర్కి ఏం కావాలో చూసేద్దాం. మిరియాలు ఏ రకంగా తీసుకున్నా లేడీస్కి చాలా మంచిదండి. అలాగే ఈ రకంగా తీసుకున్న ప్రతి వంటలోనూ కూడా మిరియాలు అనేది యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. దానికి ఈక్వల్గా జీలకర్ర కూడా అంతే. అరుగుదలకి మనకి ఎప్పుడైనా కడుపులో ఉబ్బరంగా ఉంటే కూడా మనం హాట్ వాటర్లో నేమ్ వేసుకుంటే ఎక్కువ జీలకర్ర కానీ మిరియాలు కానీ కొద్దిగా వేసుకొని వేడి చేసుకొని తాగుతాం. అయితే ధనియాలు కూడా అంతేనండి. కడుపు నొప్పి ఉన్నప్పుడు మనం ధనియాలు కానీ ఒక గ్లాసు వేడి నీళ్ళలో వేసుకొని కొద్దిగా మరగబెట్టామంటే ఆ వాటర్ తాగితే ధనియాలు చాలా మేలు చేస్తుంది. ఎమ్మట మీకు చాలా యూజ్ అవుతుంది ధనియాలు. ఇక్కడ నేను మెంతులు కూడా కొద్దిగా యాడ్ చేశాను చూడండి. మెంతులు కూడా మనకి నెంబర్ 1 అని చెప్పొచ్చండి. అలానే ఎక్కువ వేసుకుంటే చేదు అనేది మనకు తెలిసిపోతుంది, అందుకని కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ నేను కారానికి మిరియాలు వేసాను. రెండోది ఇక్కడ వెండిమిరపకాయ కూడా యాడ్ చేశాను, చూసుకోవచ్చు. మనకి ఎంత కారం కావాలో దాన్ని బట్టి ఇక్కడే మీరు యాడ్ చేసుకోండి. దీన్ని మెత్తగా పౌడర్లా తయారు చేసేసుకుందాం. ఇప్పుడు మీరు నెక్స్ట్ వేయాల్సింది ఏంటంటే వెల్లుల్లి. వెల్లుల్లి చాలామంది ఇలా దంచి వేస్తారు కదా, అలా కాకుండా మీరు ఇలా వేయండి. అప్పుడే దీని ఫ్లేవర్ అనేది మీకు చక్కగా ఆ పౌడర్కి అనేది పడుతుంది. పిల్లలకు కూడా తెలియకుండానే వెల్లుల్లి ఒక వాసన అనేది వాళ్ళకి తెలియకుండానే వెళ్ళిపోతుంది. అంటే మనం ఇక్కడ ఎందుకు ఈ రసం పౌడర్ అనేది స్పెషల్గా చూపిస్తున్నామంటే పిల్లల అరుగుదలకు కానీ జలుబులకి దగ్గులకు కాబట్టి వెల్లుల్లి ఇలా వాడితేనే బెస్ట్ అనమాట. చూసారు కదా. ఇప్పుడు మనం దీన్ని చక్కగా చింతపండు అంతా నానబెట్టి పెట్టుకున్నాం కదా, దీన్ని మెత్తగా పిసికి రెడీ చేసి పెట్టేసుకుందామండి. యాక్చువల్లీ నేనైతే ఎమ్మడనే ఒక 10 minutes కూడా నానపెట్టాను, ఎమ్మడే రెడీ చేసేసుకుంటాను రసం. దీంట్లో ఉన్న వేస్ట్ని వచ్చేసి నేను తీసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా తీసేస్తున్నాను అనమాట. అంటే ఫుల్గా నేను తీయట్లేదు, కొద్దిగా ఎక్స్ట్రా అన్నమాట తీసేస్తాను. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడేనండి ఈ రసానికి ఫుల్గా మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. యాక్చువల్లీ చాలామంది కూడా రసం అంటే అందరికీ తెలిసిందే అనుకుంటారు, బట్ ఇలా ఒకసారి చూసి మీరు ట్రై చేశారంటే పిల్లలకి చాలా హెల్త్ అని చెప్పచ్చు. పద్దాక మనం హాస్పిటల్స్ అంటే తిరగలేమండి. మన ఇంట్లో చేసిన దాన్ని బట్టే పిల్లలకు కూడా ఆరోగ్యం అనేది కొంచెం మనం కాపాడుకునే వాళ్ళతో. అది కూడా రసం రైస్ అంటే కొంచెం ఎక్కువ తింటారు పిల్లలు. కర్రీస్తోని పిల్లలు వద్దు అని కొంచెమే తింటారు, బట్ ఇలా చేయండి
పిల్లలు ఎక్కువ తింటారు. ఇప్పుడు ఇలా మనం రెడీ చేసి పెట్టుకునే దాన్ని తాలింపు వేసుకోవాలి కాబట్టి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం పచ్చనిపప్పు, కొంచెం సాయమైన పప్పు, మిరియాలు కొంచెం వేసుకోండి. ఇంగువ చూడండి, ప్రతి దాంట్లో నేను యూజ్ చేస్తానని మీకు ముందే చెప్పాగా. ఆ తాలింపులోని రసం అనేది ఇలా పోసేసుకోవాలి. రసం ఇలా పోసిన తర్వాత ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి, రసాన్ని మరగనివ్వకూడదు. ఇక్కడ చూసారా రౌండ్గా ఎలాగా బబుల్స్ లాగా వచ్చినాయి కదా, ఇలా వస్తే సరిపోతుంది. మీరు ఫుల్గా మరగనిచ్చారంటే రసం టేస్ట్ అనేది మారిపోతుంది. అలా ఎప్పుడు కూడా చేయొద్దు. మీరు ఈ రసాన్ని ఇలా పెడితేనే దాని టేస్ట్ అండి. చూసారా రౌండ్గా మనకి ఇలా బబుల్స్ లాగా రావాలి. నేను ఆల్రెడీ గ్యాస్ అనేది ఆఫ్ చేసేసానండి. చూడండి, ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే. ఇప్పుడు రసాన్ని నేను తీసానండి. 5 మినిట్స్ తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. మా అబ్బాయికి లంచ్ కడుతున్నాను కాబట్టి ఇప్పుడు వాడి కోసమే రసం ఓపెన్ చేసేసాను. వాడికి వేడివేడి అన్నంలోని ఇలా వేడివేడి పొగలు వస్తుంది చూసారు కదా. ఇలా ఈ రసం తీసి ఇప్పుడు వాడికి లంచ్ అనేది రెడీ చేస్తున్నాను. పిల్లలు బయట చెన్నైలో కూడా బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇలా నేను వేడివేడిగా వాడికి రైస్లోకి రసం అనేది యాడ్ చేస్తున్నాను. చక్కగా ఉల్లిపాయ వేసి ఒక ఆమ్లెట్ వేసి వాడికి నంచుకు కానీ పెట్టేశామంటే మధ్యాహ్నం అన్నం అనేది మిగలదండి. మా అబ్బాయికి ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటాడు. చూసారు కదా, ఇంత రసం అయితే సరిపోతుంది. నేను దీనికి వస్తే ఆరబెట్టి లంచ్ కట్టేస్తా. ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.